ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆర్ఎస్ ఇష్యూ ఛానల్ అండి. పాయసం ముద్దగా కాకుండా మ్యారేజ్ స్టైల్‌లో పాయసం ఎలా చేసుకునేది చూద్దాం రండి. దానికని చెప్పేసి ఒక బాండ్లీ తీసేసుకోవాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ ఎసేసుకొని మనం సేమియా బాగా రోస్ట్ చేసేసుకొని సైడ్‌కి పెట్టేసుకోవాలండి. దాని తర్వాత ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి నీళ్లు పోసేసుకొని బాగా ఉడికించుకోవాలి. నీళ్లు బాగా ఉడికేసి మరుగుతున్న టైంలో దాంట్లోకి సేమియా యాడ్ చేసేసుకోవాలండి. దాన్ని బాగా కలబెడుతూ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఉంటలు కట్టేస్తుందండి. ఆ తర్వాత సేమియా ఒక 90% ఉడికిన తర్వాత దాంట్లోకి కొంచెం చెన్నీళ్ళు యాడ్ చేసేసుకొని దాన్ని దింపేసుకోవాలి. లేదంటే అది ఉంటలు కట్టేస్తుంది. తర్వాత సేమియా వంపేసి సైడ్‌కి పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక పాత్ర తీసుకొని దాంట్లోకి హాఫ్ లీటర్ పాలేసేసుకొని దాంట్లోకినే బాదాం పౌడర్ అలాగనే ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఒక కాసేపు ఉడికిన తర్వాత దాంట్లోకి చక్కెర కూడా ఎంత కావాలో అంత స్వీట్‌నెస్‌కి తగ్గినట్టు యాడ్ చేసేసుకోవాలండి. అదంతా బాగా పోయిన తర్వాత లాస్ట్‌లో దాంట్లోకి సేమియా యాడ్ చేసేసుకోవాలి. అలాగనే ఇంకొక బాండ్లీ తీసుకొని దాంట్లోకి నెయ్యేసుకొని ద్రాక్ష, గోడంబి ఫ్రై చేసేసుకొని దాన్ని కూడా పాయసంలోకి యాడ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా కొంచెం నెయ్యి పాయసంలోకి యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బావుంటుంది. చక్కెరంతా చూసుకొని దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దాని తర్వాత ఒక 10, 15 మినిట్స్ కానీ, హాఫ్ అన్ అవర్ గానీ విడిచి చూసినా మీరు ఆ పాయసం అనేది గట్టయిండదండి. అలాగే ఉంటుంది. ఇదే ఈరోజు వ్లాగ్ అండి. మీకేమైనా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను.